హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్ అడ్వకేట్. ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. భార్యని భర్త అత్త మామలు వేధిస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టచ్చు. మరి భార్య తరఫు బంధువులు భర్తని అత్తని మామని వేధిస్తే ఏం చేయాలి, ఎటు పోవాలి? మరి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వర్తిస్తుందా, లేదు క్రిమినల్ కేసులు వాళ్ళ మీద భార్య మీద పెట్టొచ్చా, లేదు ఏ రకంగా రక్షణ ఉంది అనేటటువంటిది చాలామంది అడుగుతా ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, డొమెస్టిక్ వైలెన్స్ అనేటటువంటి ఒక యాక్ట్ ఒక మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలని అరికట్టడం కోసం, ఒకవేళ ఎవరన్నా భార్యని అంటే మహిళని, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, లేదు తల్లి కావచ్చు, చాలామందికి ఒక పెద్ద ఒక ఫీలింగ్ ఏంటంటే భార్యని మాత్రమే వేధిస్తే భర్త అత్త మామల మీద కేసులు పెడతారు, అది డివిసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద అనేది ఒకటి ఉంది. ఆ తప్పుడు, అది కాన్సెప్ట్ తప్పు. భార్యని వేధించిన, బిడ్డని వేధించిన, కన్న తల్లిని వేధించిన, చెల్లిని వేధించిన, అక్కని వేధించిన, ఇంట్లో ఉంటున్నటువంటి ఒకే ఇంటి కింద నివాసం ఉంటున్నటువంటి ఒక మహిళని పురుషులు వేధించిన, లేదు మహిళ అంటే తనతో పాటు ఉన్నటువంటి మరొక మహిళ వేధించినా కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ సెక్షన్ 12 కాంచి 1822 వరకు కూడా అప్లికబుల్ అయితే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవచ్చు, రకరకాల రక్షణ పొందొచ్చు అనేది చట్టం ఉంది. అయితే భర్తని భార్య, రోజులు మారినాయి, భర్తని భార్యతర బంధువులు కొట్టడం, తిట్టడం, వేధిస్తే ఏం చేయాలనేది చాలామంది అడుగుతారు. యాక్ట్ ప్రారంభంలో ఒక మహిళకు మాత్రమే రక్షణ ఉండేది, కానీ రాను రాను బాగా చైతన్యం పెరిగింది. ఏమని, మరి భార్యకు మాత్రమే రక్షణ ఉంది, భర్తకి ఎందుకు రక్షణ లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి. సెక్షన్ 2Q అనేటటువంటి దానికి సెక్షన్ 2Q ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్కు సవరణ చేశారు. సెక్షన్ 2Q ప్రకారంగా మరి భర్తని భార్య లేదా భార్య తరపు బంధువులు కొట్టినా, వేధించినా మరి ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ల కింద వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు. ఈ హెరాస్మెంట్, భార్య వేధింపులు, భార్య తరపు బంధువుల వేధింపులు, వాటన్నిటిని కూడా మరి క్రియాలిటీ కింద మనం పే చేసుకొని ఒక డైవర్స్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. భర్తలు ఈ దేశంలో బీహార్లో ఒక మహిళ బాధితుడు అంటే భర్త డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టిండు. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మేమే ఒక యాక్ట్ కింద, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద భార్య తరపు బంధువులందరూ కలిసి వేధిస్తున్నారని మేమే ఒకటి నకరికల్ కోర్టులో ఒక డివిసి కేసుని భార్యకు సంబంధించినటువంటి బంధువులకు ఎగనిస్ట్గా ఒక కేసుని కూడా మేమే పెట్టడం అనేది జరిగింది. భయపడాల్సిన పని లేదు. చట్టపరంగా న్యాయం పొందండి, రక్షణ పొందండి. థ్యాంక్ యూ.